पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतं। ముందరగా ప్రార్థన చేద్దాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ముందర ధ్యాన శ్లోకాలు అందరం చదువుదాం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి 15 అనుకున్నాం కదా, 15 చదివి ఇంకో చేరు కావాలి వెనకాలే. ధ్యానం. సింధూరా విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షో పాణిభ్యామలిపునరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి सौम्यां रक्तघटस्थरक्तचरणा ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मभद्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेम पद्माम्बरां सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवामि. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बि कस्तूरिका समन्दहसितेक्षणां सशरचापकाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाभूषाधरा जपा कुसुमभासुरा जप विधौ स्मरेदम्बिका. ఫస్ట్ రండి. సో ఎవరైతే చదువుతున్నారో వారు తప్ప ఎవ్వరు పైకి చదవద్దు. ఎందుకంటే మీరు వినాలి, నేను వినాలి. సో ఎక్కడైనా ఎవరైనా తప్పు చదివినా సరే చెప్పొద్దు. అప్పుడే నేను నోట్ చేసుకుంటాను, నేను చెప్తాను. రైట్. ఏంటి ఏంటి వెంటనే కట్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి ఫ్లో పోతుంది అండ్ మళ్ళీ తడబడతారు. కాబట్టి అలా నేను రాసుకుని అప్పుడు అది అందరికీ పనికొస్తుంది. మనం ఒక్కసారి మధ్యలో చెప్పామనుకోండి మిస్ అయిపోతాం. అందుకని ఎవరు కూడా పైకి చదవద్దు, ఎవరికి వాళ్ళ లోపల చదవండి.
నేను చెప్తాను అప్పుడు చెప్పండి. అక్కడ వన్న కాదు 1 నుంచి 15 వరకు. మీ పేరు? సత్యవతి. గట్టిగా చదవండి కొంచెం. ఓం ఐం అన్నాం కదా. చదువు, అది చదువు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి విచక్షణకుండ సంభూత దేవ కార్య సముజ్యత ఉద్వద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక విచారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక ఉన్నాద సౌగంధిక లసత్కచ గురువింద మణిశ్రేణి కనర్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళక స్థలశోభిత ముఖ చంద్ర కలంకాభా మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్తలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన నవచంపక పుష్పాభా నాస దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణభాసుర కదంప మంజూరి దుర్గ కర్ణపూర మనోహర తాటాంత యుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు నవ విద్రంబ బింబస్త్రీ నస్కారి గదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ధ్వజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీట కామోద సమాకర్ష దివ్యంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్య తామే సమానస అనాకలిత సాదృశ్య శుభక శ్రీ విరాజిత తామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగుద కేయూర కమనీయ భుజాన్విత రత్న గైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి పతి ప్రణస్తని నాభ్యాల వాల రోమాలి లతా ఫల కుశస్వయి లక్షారోమ లతా దారత సమన్వయ మధ్యమ స్తనబర దళన్మధ్య పట్టబంధ వలత్రయ. ఓకే, మీకు కామన్ గా జరిగే మిస్టేక్ ఏంటంటే మీరు స అంటున్నారు షా బదులుగా. సో మొదట్లోనే ఇప్పుడు ఫస్ట్ లోనే షా ఉంది కదా, శ్రీమత్ సింహాసనేశ్వరి. అక్కడ నా షా దగ్గర సా అంటున్నారు, చాలా చోట్ల షా షా అనాలి, సా అంటున్నారు. అది మీరు తర్వాత ఇంకా ఏంటంటే మీకు 4వ శ్లోకంలో ఇప్పుడు ఒక్క నిమిషం, మనోరూపేక్షు కోదండ అనాల్సిన చోట కో అనలేదు, మనోరూపేక్ష కోదండ అంటున్నారు. ఉపేక్షు కాదండ అని అంటున్నారు. సో అక్కడ అది మీరు స్లోగా చదవాలి. కొంచెం స్లోగా చదివితే ఒత్తులు కనిపిస్తాయి, లేకపోతే ఫాస్ట్ లో మీకు ఒత్తులు కనిపించట్లేదు. ఇంకా చిబుకశ్రీ అది వీటి కామోది అక్కడ తప్పు. తర్వాత 7వ శ్లోకంలో వచ్చేసి మీరు 7లో 7 కాదు, ఇంకా మిగతా శ్లోకాల్లో కూడా ఎక్కడ బ్రేక్ చేస్తున్నారో అక్కడ దీర్ఘం తీసేస్తున్నారు, దీర్ఘాలు వస్తున్నాయి చాలా చోట్ల. అక్కడ కాదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అని ఉంది. ఓకే, అక్కడ ఇప్పుడు భరణ దగ్గర మీరు బ్రేక్ చేశారు అనుకోండి, భరణ అయిపోతాం. అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ అవ్వలేదు ఇప్పుడు చదివినప్పుడు, కానీ చాలా చోట్ల అవుతాను. అంత ఫాస్ట్ గా నేను నోట్ చేసుకోలేను. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఎక్కడైతే
ఆ బ్రేక్ చేస్తున్నారో అక్కడ హ్రస్వం ఉన్న చోట దీర్ఘం అయిపోతాం. అది మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ లైన్ లో కదంబ మంజరీ క్లుప్త, అక్కడ సరిగ్గా అనలేదు మీరు. ఓకే, కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర్ణ మనోహర. సో ఇవి తర్వాత ఇక్కడేమో స్లోగా చదివితే కొంచెం స్లోగా చదువు. తర్వాత 9వ శ్లోకంలో మొదటి లైన్ లో కపోల భూ దీర్ఘం, భూ కాదు, కపోల భూ దీర్ఘం. సో ఇది కొన్ని తర్వాత ఇలాగే 10th దాంట్లో కర్పూర వీటి కామోద సమాకర్షి దిగంతర. కర్ష అంటున్నారు, కర్షి కర్షి మీరు సర్చ్ చేసుకోండి, మన క్లాస్ లో చెప్పాము. కర్షి కర్షి దిగంతర అని చేసుకోవాలి. చిబుక శ్రీ విరాజిత 12వ దాంట్లో మొదటి లైన్ లో అనాకలిత సాదృశ్య, అక్కడ కదా అక్కడ చుబుక, మీకు చుబుక అనే ఉంది. ఓకే, కానీ చిబుక శ్రీ, ఇక్కడ చీ చేసుకోండి, చిబుక శ్రీ. ఓకే, అలాగే ఈ దీంట్లోనే ఒక నిమిషం, చిబుక శ్రీ విరాజిత ఇక్కడ సాదృశ్య దగ్గర మీరు దీనికి సాదృశ్య అన్నారు. సో సాదృశ్య దీర్ఘం లేదు, సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. సో ఇవి కొన్ని మిస్టేక్స్. శ్రీ విరాజిత. కూర్చో, రండి. మీ పేరండి? రాధిక. చెప్పండి. 16th నుంచి. అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్కర్ తటి తటి ఇంకొకసారి లైన్ కొంచెం గట్టిగా చదవాలి, నాకు వినిపించాలి. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్కర్ తటి తటి రత్న కింకిని కారమ్య రసనా దామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికా గూఢగుల్ఫా కూర్మవృష్టి జయిష్ణు ప్రపదాన్విత నకదీతి సంచన్న సమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ షింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవధి సర్వారుణానవధ్యాంగి సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ బండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వగ్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోయుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక బండపుత్ర వధోయుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత విషిప్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. సో మీరు 16 నుంచి చదివారు కదా. ఇక్కడ అరుణారుణ కౌసుంభ, కౌస్తుంభ కాదు, కౌస్తుంభం వేరు, కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఆ తర్వాత ఇంకా మోస్ట్ కామన్, మీరు కూడా ఆవిడలాగానే
ఎక్కడైతే బ్రేక్ చేస్తున్నారో అక్కడ దీర్ఘం తీస్తున్నారు అన్ని చోట్ల, చాలా చోట్ల. ఇంకా నేనంటే అది నోట్ చేసుకోలేను నేను. అందుకని ఎక్కడ బ్రేక్ చేశారు అన్ని చోట్ల మీరు దీర్ఘం తీశారు, చేయకూడదు. మీరు అది గమనించుకోవాలి. తర్వాత మాణిక్య ముకుటాకార, మకుట కాదు ముకుటాకార జానుద్వయ విరాజిత. తర్వాత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఇక్కడ ఇది కరెక్ట్. ఇక్కడ కూర్మ పృష్ఠ, అక్కడ మీరు కొంచెం తప్పు చదివారు. పూర్వ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏమో నఖదీదితి సంచన్న నమజ్జన, సమజ్జన అని చదివినట్టున్నారు. నమజ్జన తమో గుణ. తర్వాత మిగతా అన్ని నెక్స్ట్ లైన్ లో సింజాన. బుక్ లో షా అని ఉంది కానీ కరెక్ట్ చేసుకోండి, సా చేసుకోవాలి దాన్ని. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. ఓకే. తర్వాత నెక్స్ట్ లైన్ లో మహాలావణ్య శేవదిహి. ఆ విసర్గ చదవలేదు, శేవది అన్నారు మీరు. శేవదిహి రెండు డాట్స్ ఉన్నాయి కదా, అది శేవదిహి విసర్గది. ఆ తర్వాత ఇక్కడ కూడా సర్వారుణ నవద్యాంగి దీర్ఘం, సర్వాభరణ భూషిత. తర్వాత నెక్స్ట్ లైన్ లో శివ కామేశ్వరాంకస్థ శివ ఉన్నారు, శివా అది దీర్ఘం ఉంది అక్కడ, అక్కడ దీర్ఘం ఉంది. ఉందా దీర్ఘం మీకు? సో దీర్ఘం అనాలి. శివ స్వాధీన వల్లభ. నెక్స్ట్ది చింతామణి గృహాంతస్థ. అక్కడ హా దగ్గర మీరు దీర్ఘం ఇవ్వలేదు, గృహాంతస్థ అన్నారు. గృహాంతస్థ పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్. ఓకే, ఇక్కడ కూడా మీరు బ్రేక్ చేసినప్పుడు 24లో దేవర్షి గణ సంఘాత అనాలి, తా అని దీర్ఘం తీస్తారు. సో దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఈ లైన్ ఒక్కసారి మీరు మళ్ళీ చదవండి. దేవర్షిగణ సంఘాత స్తూయమానా. సంఘాత కాదు, సంఘాత. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. నెక్స్ట్ ఖండాసుర వధోద్యుక్త వధోద్యుక్త అంటున్నారు. వధోద్యుక్త వినిపిస్తుంది కాబట్టి అది అనకూడదు. నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడ 26లో చక్ర రాజ రథారూఢ అనాలి. రథ అంటున్నారు, కాదు రథారూఢ. అన్ని చోట్ల ఎక్కడైతే ఇది ఉందో అది అనాలి. ఓకే. సో అవి చాలా కామన్ గా జరిగిన మిస్టేక్స్. లాస్ట్ 28లో నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. సుఖ మిగతావి. ఓకే, ఇంకెవరైనా ఏదైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. వన్ హి అన్నారు, వన్ హి ప్రాకార మధ్యగా. ఎన్నోదంటే 28వ దాంట్లో 27లో జ్వాలా మాలిని కాక్షిప్త వన్హి వన్హి. అలా ఉంది అక్కడ కరెక్టే, క్లాస్ లో నేను చెప్పినప్పుడు అలా చెప్పాను. అది రివర్స్ చదవాలి, వన్హి అని చదవాలి. వన్హి ప్రాకార మధ్యగా. అలాగే మధ్యగా అనాలి. చాలా చోట్ల మధ్యగా అని వినిపిస్తుంది, మధ్య కాదు మధ్యగా. మధ్యగా మధ్యగా మధ్యగా. ఎక్కడో జా వినిపిస్తుంది, జా రాకూడదు, మధ్యగా అనాలి. మధ్యలో అంట. మామూలుగా అయితే యాక్చువల్ గా వర్డ్ మధ్యలో అని మన వాడుకలో అది మధ్యలో అని వేస్తూ ఉంటాం, నాకు అలవాటైపోతుంది మనకి. సో అది మధ్యగా అది. సో ఇవి మిస్టేక్స్. నెక్స్ట్ సో జస్ట్ నేను ఇంకా పేరు రాసుకోవట్లేదు, అందరికీ గుర్తుంటుంది కాబట్టి. ఓకే, 30 తర్వాత కదా. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి
कराङ्गुलिनकोत्पन्ना नारायण दशाकृतिः महापाशुपतास्ताग्निनिग्धग्धासुरसैनिका कामेश्वरात्तनिर्दग्धा सभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभव हरनेत्राग्निसन्दग्ध काम सञ्जीवनौषधिः श्रीमद्भागवकूटैक स्वरूपमुख पङ्कज कण्ठाधःकटिपर्यन्त मध्यकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्न कट्यधो भागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेबर कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयांतस्था समयाचार तत्परा मूलाधारैक निलय ब्रह्म ग्रंथि विभेदिनी मणिपूरान्तरुदिता विष्णु ग्रंथि विभेदिनी आज्ञा चक्रान्तरालस्था रुद्र ग्रंथि विभेदिनी सहस्राराम्बुजारूढा सुधा साराभिवर्षिणी तटिल्लता समरुचिक्षट्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी बिसतं तुदनीयसी भवानी भावनागम्या भवारण्य कुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त सौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या भयापहा शाम्भवी शारदाराध्य शर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी शरच्चंद्रनिभानना शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्य निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निరంతరా అంతేనా 45 సో మీరు ఎక్కడ మొదలు పెట్టారు 30 దగ్గర కదా 30 31 ఓకే ఒక్కసారి ఈ 31లో ఫస్ట్ లైన్ చదవండి మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత నిన్న దీర్ఘం తీశారు నిన్న మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత నెక్స్ట్ లైన్ చదవండి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర పచ్చస్త్ర వర్షిణి ప్రత్యస్త్ర భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ఇప్పుడు నిర్ముక్త దగ్గర దీర్ఘం తీశారు మళ్ళీ ఇంకొకసారి చదవండి. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర పచ్చస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరెక్ట్ నెక్స్ట్ కూడా ఇంకొకసారి చదవండి నెక్స్ట్ లైన్ కరాంగులి నఖోత్పన్న ఇక్కడ దీర్ఘం దీర్ఘం పెట్టుకున్నారు లేదు దీర్ఘం తీసేయమన్నా పెట్టారు మీరు లేదు తీసేయమన్నా పెట్టించాను లేదు యాక్చువల్లీ మళ్ళీ చెక్ చేసి మళ్ళీ క్లాస్ లో చెప్పినట్టు పెట్టి లేదు దీర్ఘం లేదు లేని కాడ మళ్ళీ పెట్టుకున్నాం మేము. ఓకే తీసేయండి ఓకే కారాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి చెప్పాను మొదట్లో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో తీసేయమని చెప్పి నేను చెక్ చేసుకున్నాను చెక్ చేస్తే అది లేదు అందులో అందుకని మళ్ళీ చెప్పాను నెక్స్ట్ క్లాస్ అది కరెక్ట్ నఖోత్పన్న లేదు నా యాక్చువల్లీ బుక్ లో నాకు ఉంది ఆ రోజు చెప్పినప్పుడు బుక్ లో చెప్పాను నేను కానీ నాకు డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి నేను చూసుకున్నాను లేదు పన్నా అంతే నఖోత్పన్న అట్లనే ఉంది కానీ మేడం దీర్ఘం నేను చెప్పారు. చెప్పాను దీర్ఘ నా బుక్ లో ఉందని మళ్ళీ తర్వాత నేను వెళ్ళి చెక్ చేసుకున్నా తర్వాత కరెక్ట్ చేస్తాను అది కట్ చేసుకోండి అని చెప్పాను నేను ఓకే ఎనీవే పర్వాలేదు సో అది దీర్ఘం లేదు ఓకే తర్వాత సుర సైనిక ఒకసారి అది చదవండి ఒక్క నిమిషం మహాపాశుపతాస్త్ర అది చదవండి మహాపాశుపతాస్తాగ్ని పతాస్త్ర
మహాపాశుపతాస్త్రాగ్ని ఆ, దిగ్దగ్ధాసుర సైనిక అగ్ని అన్నప్పుడు దీర్ఘం తీయకూడదు, అది హ్రస్వం ఉంది. సో దిగ్దగ్ధాసుర అది కరెక్టే. ఆ, పా మహాపాశుపతాస్త్రాగ్ని అంతే. అగ్ని అగ్ని అని వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మహాపాశుపతాస్త్రాగ్ని నిగ్దగ్ధాసుర సైనిక ఆ, సరే. ఆ? ఆ, ఒక్క నిమిషం. ఎక్కడ కాదు, నెక్స్ట్ 34 లో శ్రీమద్ అది చదవండి. శ్రీమద్ భాగవత్ కాదు, శ్రీమద్ వాగ్భవకూటైక. శ్రీమద్ వాగ్భవకూటైక ఎక్కడ చూపించండి మీరు, ఎక్కడ చూడండి. శ్రీమద్ వాగ్, సో దా అనేది సగము, వాకి దీర్ఘము. శ్రీమద్ వాగ్ భవకూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. మళ్ళీ చదవండి. శ్రీమత్ శ్రీమద్ దీర్ఘం ఉండాలి. శ్రీ మీరు ఒక్కొక్కసారి మీరు కూడా సా అంటున్నారు, శ్రీ అంటున్నారు. శ్రీమద్ వాగ్భవ కూటైక. శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. పంకజ. నెక్స్ట్ ఇది కూడా కంఠాదహ కటి పర్యంత మధ్య కూట, ఇది కరెక్టే అన్నారు. శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. ఇంకెక్కడైనా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. అకుల ఒకసారి చదవండి. నెక్స్ట్ 37 అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. నెక్స్ట్ లైన్ లో 38 లో ఫస్ట్ లో మూలాధారైక నిలయ, తర్వాత ఎలా చదువుతున్నారు? బ్రహ్మ గ్రంథి విభేదిని. గ్రంథి అంటున్నారు. గ్రంథి గ్రంథి ధా కదా, గ్రంథి గ్రంథి. అన్ని చోట్ల అలాగే వచ్చింది. మీకు అది అలవాటు అయిపోయింది. బట్ గ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. గ్రంథి అనే గ్రంథి 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 అంతే. బ్రహ్మ గ్రంథి విభేదిని. అన్ని చోట్ల ఎక్కడైతే గ్రంథి అని వచ్చిందో విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి విభేదిని అని రావాలి. గ్రంథి 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 తా గుర్తుపెట్టుకోండి. గ్రంథి గ్రంథి విభేదిని. అయ్యో బాగుంది, ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేయాలంటే వీడియో కూడా చూడాలి. అంటే నేను చెప్పంగానే మీరేం చేయాలంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఈ క్లాస్ ని మాటిమాటికి వినాలి. మాటిమాటికి వింటే కనుక అప్పుడు మీకు ఎక్కడ తప్పు చెప్తాను వినాలి. వింటేనే మీకు అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి అవి డైహార్డ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే మనకి బైహార్డ్ కాదు, డైహార్డ్ అయిపోతాయి. అంటే మనం ఇప్పుడు ఏదైనా బట్ట మీద ఒక రంగు అంటించాలనుకోండి, మాటిమాటికి దాన్ని ఆ రంగు నీళ్ళలో ముంచి తీస్తాం కదా, ఆ రంగు గట్టి పడిపోతుంది. మనకేమైంది, తప్పులు చదివి మన తప్పులు గట్టి పడిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఆ తప్పులు పోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి, క్లాస్ వినాలి, మాటిమాటికి క్లాస్ వినాలి. నేను చదువుతాను, అది నేను అనుకున్నాను. ఒకసారి నేను కూడా టైం తీసుకుని నేను చెప్తాను. కూర్చోండి. నేను ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఉంది. సో తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. నెక్స్ట్ లైన్ లో 40 లో మహాశక్తి కుండలిని అనకుండా అది విసర్గ పూర్తిగా పలుకుతున్నారు. మహాశక్తి కుండలిని అంటున్నారు. మహాశక్తి కుండలిని అని హాఫ్ విసర్గ పలకాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. అక్కడ వరకు కరెక్ట్, మిగతా అన్ని కరెక్టే. ఓకే, అలా అనుకోకండి ఎవరు కూడా, అసలు దయచేసి అలా అనుకోవడానికి లేదు. సో ఇక్కడ 45 లో నిరాశ్రయ అనాలి. మీరు నిరాశ్రయ వస్తుంది. ఒకసారి మళ్ళీ ఈ లైన్ చదవండి. నిత్యముక్త నిర్వికార. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ.
ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఈ సా షాల్ మాత్రం కొంచెం జాగ్రత్త. మాకు మొదటి నుంచి అలవాటు. అలవాటు. పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ రండి. గట్టి. నిస్కారణ నిష్కలంక నిరుపాధి నిర్ణేశ్వర నీరాగ రాగమదన నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమత హంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధ సమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్వేద వేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిష్ఠుల నీలచికుర నిరపాయ నిరుచ్చయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖ దుఃఖప్రద. మిమ్మల్ని ఒకసారి ఆపుతాను నేను. ఓకే, ఎందుకంటే ఆ మొదలైన దగ్గర నుంచి కూడా మీరు సా షా షా మూడు కూడా ఒకేలాగా అంటున్నారు. ఓకే, అది ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, తర్వాత ఇంకా చాలా చోట్ల ఎట్లా అంటే ఈ రాగ మథని అని. ఓకే, మథ త థ. ఇది చూడండి, ఎలా అంటే ఒకసారి పుస్తకం చూపించండి. ఎక్కడది, ఎన్నోది? 46 లో. ఓకే, సో నిరంకార నిర్మోహ మమత నిష్కారణ నిష్కళంక నిరుపం రాగ మథన. చూడండి, ఇది మీకు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే దా ఎలా రాస్తాం? దా మామూలుగా ఇలా రాస్తాం, దానిలో మధ్యలో చుక్క కానీ కింద ఒత్తు కానీ ఉంటుంది, అది దానం దరిద్రం ఇలాంటివన్నీ దా. ఇది ఇంకోటి ధ ఉంటుంది, ధనుష్ అంటే ధనం అని. ఆ ధ ఎలా రాస్తామంటే దా రాసి కింద ఒత్తిస్తాం, అది ధ అని. ఇది ఎలా ఉంది? ఇది దా రాసి మధ్యలో చుక్క కూడా ఉంది, కింద ఒత్తు కూడా ఉంది. ఇది ఏంటంటే త థ. తా తర్వాత వచ్చేటటువంటి థ ఏదైతే ఉందో అది ఈ థ. ఇది సో ఇందాక చెప్పినట్టుగా ఆ థ ఇదేంటంటే రాగ మథన. ఓకే, సో నా ఉంది మీ దాంట్లో రాగ మథన అని. ఒక్క నిమిషం, మథని అని కరెక్ట్ చేయించాను నేను. మథని అని కరెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, మథని అని కరెక్ట్ చేయాలి. సో నిష్కారణ నిష్కలంక, నేను ఎలా షా అంటున్నాను వినండి. నిష్కలంక నిష్కారణ ఈ షా ఇదైతే ఈ షా ఈ షా ఉంది కదా, ఈ షా నిమిషం. ఈ షా ఎలా పలకాలంటే మీరు, మనం టా ఎక్కడి నుంచి పలుకుతాం? ట ఠ డ డ డ అని పలికిన తర్వాత షా, నాలుక వెనకాలకి మెలికి తిరిగినట్టుగా ఈ సా అంటే అప్పుడు ఆటోమేటిక్గా షా అయిపోతుంది మీకు. నిష్కలంక నిష్కారణ అలా చదవాలి. సో అక్కడ ఆ షా ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎలా అంటే కొన్ని చోట్ల రస్వం ఉన్న చోట దీర్ఘం తీస్తున్నారు, అది కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, రాగ మథని కరెక్ట్ చేసుకోవాలి. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహ నాశిని. ఈ షా ఎలా ఉంది? మెలిక షా అంటాం మనం. ఈ షా ఎలా పలకాలంటే మీరు చ చ చ ఛ జ చ ఛ జ జ ఎలా పలుకుతామో అక్కడి నుంచి ష. ష అంటే నాలుక ఈ రెండు వైపులా తగులుతాయి. ష చ ఛ ఎలా పలుకుతుంది? ఛ అంటే అలా ష అలా పలుకుతుంది. కాబట్టి ఇది ఈ మూడు షాలకి ఈ తేడా. కాబట్టి ఇది మాద ప్రాక్టీస్. సో మీరు ఏం చేస్తారంటే రాసుకోండి మీరు ఎక్కడో ఒకటి బుక్ వెనకాల. సో సా ఎలా పలుకుతాం? సా ఏమో త థ ద ధ న. తా ఎక్కడి నుంచి పలుకుతాం? అక్కడి నుంచి సా, మామూలు సా అంటే సరళ ఆ సా పలుకుతాం. ఆ సా మీరు రాసుకోండి, ఎందుకంటే అప్పుడే మీరు పలుకుతారు. త థ ద ధ న సా. ఓకే, అలా రాసుకోండి. చదివేటప్పుడు అది ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేస్తే గానీ రాదు.
ఓకే. సో సా ఏమో తావర్గం తవర్గం అంటారు. అంటే త త ద ద నాతోటి సా పలకాలి. చ ఛ జ ఝ ఞ తోటి షా పలకాలి. శాంతి, శ్యామల, శాంతి ఈ షా పలకాలి. ఇంకోటేమో టా ఠా డ ఢ ణ ష ష నాలుక మడత పడాలి వెనకాల. ష అది మీకే తెలుస్తుంది. షా అంటే అది నాలుక కొంచెం వెనకాలకి ఇలా తిరగాలి వెనకాలకి. సారీ షణ్ముఖ. సో నాశిని ఎక్కడైతే ఈ షా మెలికి షా ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా మదనాశిని, మోహనాశిని, పాపనాశిని, లోభనాశిని, భవనాశిని, భేదనాశిని అన్ని షాలు పడకాడం. సో ఇవి కొన్ని కాంబినేషన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత అలాగే 50 చదివారు కదా. దుర్లభ, దుర్గమ, దుర్గా, తర్వాత ఎలా చదివారు? హంత్రి కదా, హంత్రి దీర్ఘం ఉంది కదా. దుఃఖ హంత్రి సుఖప్రద. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కరెక్షన్స్ మీరు గుర్తుపెట్టుకుని స్లోగా చదవండి. దుష్ట దూర దూరాచార సమని దోషవచ్చిత. మళ్ళీ చేస్తాను. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. నెక్స్ట్ సర్వజ్ఞ శాంత కరుణ సమానాధిక వచ్చిత. ఉత్తమం. సర్వ శక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రద. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్ర. స్వరూపిణి అన్నప్పుడు మీరు ఏమవుతుంది? హ్రస్వం పలుకుతున్నారు అంటే దీర్ఘం లేకుండా పలుకు. స్వరూపిణి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా సంస్కృతంలో ఫీమేల్ నేమ్స్ కానీ ఏమైనా అంటే స్త్రీలింగాలు పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దీర్ఘాలు ఉంటాయి. లైక్ నిరుపమా, లేకపోతే నిర్మమ, నిర్భేద, పాపనాశిని. ఏవి కూడా మీరు ఇక్కడ బుక్ లో చూస్తే దీర్ఘం తప్ప ఇక్కడ హ్రస్వం నామాల్లో చివర్లో ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక నుంచి అన్ని దీర్ఘాలు ఉంటాయి. ఓకే. అదే అకార దీర్ఘమైన, ఇకార దీర్ఘమైన, ఉకార కపోల భూహు అక్కడ కూడా దీర్ఘమే ఉంది చూడండి. స్త్రీలింగ పదాలన్నీ కూడా దీర్ఘాలు ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. చదవండి. సర్వేశ్వరి సర్వమయి. చూడండి ఇప్పుడు కూడా సర్వేశ్వరి అంటున్నారు. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి హృదప్రియ. ఒక్క నిమిషం. ఇక్కడ మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మీర్ చూడండి. మహాలక్ష్మీర్ మృడ ప్రియ. మహాలక్ష్మీర్ ఈ తెలుగులో ఒత్తులకి ఏంటంటే మీకు పూర్తిగా ఉన్న అక్షరము సగం చదవాలి. కింద ఇచ్చినటువంటి ఒత్తు ఏదైతే ఉందో అది పూర్తిగా చదవాలి. ఓకే. తెలుగులో ఇప్పుడు చదవాలి. మహాలక్ష్మీర్. ఓకే. సో ఒత్తు ఎలా అంటే మీకు పూర్తిగా ఉన్న అక్షరం ఏదైతే ఉందో అది సగం చదవాలి. కింద ఇచ్చినటువంటి ఒత్తు ఏదైతే ఉందో అది పూర్తిగా చదవాలి. సో ఇప్పుడు మహాలక్ష్మీర్ ఎలా ఏముంది? రా పూర్తిగా ఉంది కానీ అది సగం చదవాలి. మహాలక్ష్మి తర్వాత మా కింద ఉంది మృడ ప్రియ. పూర్తిగా చదవాలి. మృడ ప్రియ. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి. చూడండి మీరు అన్ని కూడా కట్ చేస్తారు. మహాదేవి అంటున్నారు. మహాదేవి దేవి మహాలక్ష్మి మృడ ప్రియ. ఓకే. మృడ ప్రియ. తర్వాత మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని. ఓకే. మహామాయ మహాసత్వ మహాశక్తి. ఇక్కడ మహాశక్తి మహారథి.
మహా ఎక్కడ ఉంది ఆ. బుక్లో చూపించండి. సో ఇప్పుడు ఇక్కడ ఓకే. మహాసత్వ మహాశక్తిర్ రా ఉంది కదా, మహాశక్తిర్ ఇప్పుడు రా పూర్తిగా ఉంది, దాన్ని సగం చదవండి. మహాశక్తిర్ మా మహా. గుర్తుంది కాబట్టి మహా- మా పూర్తిగా చదవాలి. సో మహాశక్తిర్ శక్తి మహారథి మహారథి. మహారథి మళ్ళీ చదవండి ఇంకొకసారి. మహామాయ మహాసత్వ మహాశక్తి మహా మహా మహారథి. మహారథి మహాభోగ మహేశ్వర్య మహే కాదు మహైశ్వర్య. మహేశ్వర్య మహావీర్య మహాబల మహా బలా దీర్ఘ. మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహా మీరేం చేస్తారంటే అన్ని రకాల ఎగరగొట్టేస్తున్నారు. సో ఎక్కడైతే రా ఉందో ఆ రా అంతా సగం చదవండి. ఏంటిది? మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. అన్ని రా పూర్తిగా చదవాలి. హాఫ్ ఆఫ్ చదవాలి. మహాసిద్ధి మహాసిద్ధిర్ మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాయోగేశ్వరేశ్వరి యోగేశ్వరేశ్వరి ఈశ్వరేశ్వరి ఈ దీర్ఘం. నెక్స్ట్ అయిపోయింది కదా. 45 కూర్చోండి. ఎన్ని 60 కదా. కూర్చోండి. సారీ. ఓకే. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ మహారాజ్య మహాయాగ క్రమారాధ్య. మహాయాగ క్రమారాజ్య ఒక్క నిమిషం ఎవరు అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి మీరు అనండి. మహాయాగ క్రమారాజ్య రాజ్య కదా, జా లేదు కదా. ఎక్కడ ఉంది జా? ఎక్కడ ఉంది? కూర్చోండి. ధ్యా ఉంది, దా ఉంది. సో మహారాధ్య జా కాదు ధ్యా. మళ్ళీ చదవండి సరే. మహాయాగ క్రమారాధ్య రాధ్య రాజ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఓకే. సో ఇక్కడ ఓన్లీ సాలు కరెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది కరెక్టే. ఒకసారి పూర్తి నామం ఒకేసారి చదవండి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. సో ఎక్కడైతే మీరు బ్రేక్ చేస్తున్నారో అక్కడ దీర్ఘం తీయకూడదు. సో ఒకసారి వినండి నేను ఎలా చదువుతాను. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. సో కల్ప దగ్గర నేను బ్రేక్ చేసిన పా అంటలేదు, ప అంటున్నాను. కాబట్టి ఎక్కడ ఎవరైనా బ్రేక్ చేస్తే అక్కడ దీర్ఘం చేయకండి. దీర్ఘం ఉంటే ఓకే, దీర్ఘం లేకపోతే మాత్రం దీర్ఘం చేయకండి. మళ్ళీ ఇంకొకసారి చదవండి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఇంకొంచెం మీరు రాగంలో కూడా అనాలి. ఆ రాగం రావాలి, అప్పుడు వస్తేనే మీకు ఆ నామం మీకు నామంలాగా అనిపిస్తుంది, లేకపోతే పూర్తిగా అనిపించండి. ఓకే. సో నెక్స్ట్ చదవండి. మహాకామేశ మహేషి మహాత్రిపుర సుందరి. సో ఇక్కడ సేమ్ మిస్టేక్ అండి, సా షాలే అది, అవి కరెక్ట్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్. సంక్షిప్తారాధ్య నెమ్మదిగా ఒక్క నిమిషం నెమ్మదిగా చదవండి. చతుష్టారాధ్య ఒక్క నిమిషం. ఇక్కడ ఎలా అంటే మీ తెలుగు కనిపించండి. ఇప్పుడు చూడండి. చతుష్ మీ పుస్తకంలో చతుష్, తర్వాత షష్టుపచారాఢ్య. చతుష్ షష్టుపచాకి ఊ ఉంది ఇక్కడ. తెలుగులో ఇందాక చెప్పినట్టు ఒత్తులు కొంచెం మీకు తెలుగు బాగా వచ్చి ఒత్తులు వస్తే పర్వాలేదు, లేకపోతే మాత్రం కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది. సో చతుష్ షష్ట్యుపచారాఢ్య. ఓకే. చతుషష్టి కళామయీ. మళ్ళీ చదవండి ఇంకొకసారి. చతుష్పాచార్య ఒక్కసారి నేను స్లోగా చదువుతాను, నన్ను ఫాలో అవ్వండి. చతుష్ గట్టిగా చతుష్ షష్ట్యుపచారాఢ్య ఉపచారాధ్య కలిపి చదవండి. చతుషష్ట్యుపచారాఢ్య. క్లియర్ గా అంటారా? మళ్ళీ ఇంకొకసారి. చతుషష్టి ఉపచారాధ్య కొంచెం కరెక్ట్. ఇంకొకసారి. చతుషష్టి షష్ట్యుపచారాఢ్య.
ఉపచారాజ్య షష్ట్యుపచారాఢ్య. ఓకే, ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ చదవండి. షష్ఠి కళామయి ఇక్కడ కూడా చతుష్షష్ఠి చతుష్ షష్ఠి కళామయి. ఇది ఈజీనే కదా. కళామయి మళ్ళీ ఇంకొకసారి చదవండి. చతుశ్చారాజ్య చతుషష్ఠి కళామయి మహాచతుషష్ఠి కోటి యోగిని జనసేవిత ఉత్తమం. నెక్స్ట్ అను విద్య విద్యా కదా, విద్యా విద్యా. ఇక్కడ కూడా ఎక్కడైతే మీకు దా అలా ధా వస్తుందో సగం ధా, అక్కడంతా జా అంటారు. విద్యా దా యా విద్యా. అను విద్య ఆ, విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా మధ్యగా. మధ్యగా మధ్య కదా, మధ్యగా. ఓకే. చారు రూప చారు భాష చారుహాస భాష చారు చంద్ర కళాధర ధరా. ఓకే. చరాచర జగన్నాథ నాథ నాథ చక్ర నాథ కదా, నాథ. చక్రరాజ నికేతన నికేతన దీర్ఘం. నికేతన పార్వతి పార్వతి పార్వతి. పద్మనయన పద్మరాగ సమప్రభ ప్రభా కరెక్ట్. అంటే సో ఇవి మీ అయిపోయినాయి కదా 60. సో ఇవి మీ కరెక్షన్స్ 60 అయినాయి కదా. కూర్చోండి. సో మీరు ఇవన్నీ ఏంటంటే మీరు ఈ 10 శ్లోకాల్లో ఏ మిస్టేక్స్ చేశారో అవి కరెక్ట్ చేసుకుంటే మిగతా వాటిల్లో ఆటోమేటిక్ గా మీకు కరెక్ట్ అయిపోతాయి. సో మీరు ఏమేం అనట్లేదు, మధ్యగా అంటున్నారు. అది అందరూ చాలా వరకు కరెక్ట్ చేసుకోవాలి. మధ్యగా అవ్వాలి. అండ్ వీలైనంత వరకు ట్యూన్ లో చెప్పడానికి ప్రయత్నించాలి. ట్యూన్ లో చెప్తే ఏమవుతుందంటే మీకు అందంగా ఉంటుంది. లేకపోతే మనం ఏదో పుస్తకం లెటర్ చదివినట్టుగా ఉంటుంది, లేకపోతే ఏదో దీర్ఘమైన వ్యాసం చదివినట్టు ఉంటుంది తప్ప అమ్మవారి నామాలు చదివినట్టు అనిపించదు. కాబట్టి అందరూ కూడా ఆ రిథం మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. రిథం బాగా మెయింటైన్ చేయాలి. మీ సమస్య మీకు తెలుసు, చెప్పగలరు. చేయండి, చెప్పండి, చదవండి. పంచ ప్రేతాసిన పంచ బ్రహ్మస్వరూపిణి అంటే కొంచెం గట్టిగా అండ్ మీరు నాకు దగ్గరికి రావాలి, చాలా దూరం అయిపోయారు. నాకు వినిపించదు. పంచ ప్రేతాసిన పంచ ఒక్క బ్రహ్మస్వరూపిణి నిమిషం అండి. పంచ ప్రేతాసిన సనాసీనా పంచ ప్రేతాసిన మీరు గుర్తు చూపించండి. పంచ ప్రేతాసిన సనాసీనా అలా చదవండి. పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి జ్ఞాన ధాతృజేయ రూపా ధర్మా ధర్మ వివర్జిత విశ్వరూపా జాగారిణి స్వపంతి విశ్వరూపా ఆవిడ స్పీడ్ నేను వినాలి, అందుకని ఎవరు చెప్పకండి. విశ్వరూపా జాగరిణి స్వపంతి త్రైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుల్య సత్వా వస్తా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూపా తిరోదానకరీశ్వరి సదాశివ అనుగ్రహదా పంచకృత పారాయణ. స్లోగా మీరు స్లో చదివితే కరెక్ట్ చదువుతున్నారు, ఫాస్ట్ చేసినప్పుడు తప్పు అవుతారు. స్లో చదవండి. పారాయణ పరాయణ. ఓకే. సో ఇక్కడ ఒక నిమిషం ఆపుతాను మిమ్మల్ని. సో మీరు 61 నుంచి మొదలు పెట్టగా. సో ఫస్ట్ పంచ ప్రేత సనాసీన పంచ సనాసీన ప్రేత సనాసీన. మీరు ఏమవుతుందంటే మీకు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీకు చాలా మందికి ఉంటుంది. ఇట్లా ఏమవుతుందంటే మనము మన కళ్ళు ముందర చూస్తాయి కదా, కళ్ళు ముందర చూసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు మనసులో సా దగ్గరికి బదులు సికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ మీరు సనా సీనాకి బదులు సి మీకు మైండ్ లోకి వచ్చేస్తుంది, సి కనిపిస్తుంది. అందుకని పంచ ప్రేత సీనా అని చదువుతారు. సో అలా కాదు, మీ కళ్ళు ఏం చూస్తున్నాయి మీరు అదే చదవాలి. చూడండి మీరు ప్రాక్టీస్ చేయాలి. అది మీరు అందుకని ఏమవుతుందంటే మీరు ఫాస్ట్ గా కూడా మీ మైండ్ చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మనం చదవడానికి స్లో అవుతుంది. మీరు ఎంత మైండ్ ఫాస్ట్ గా ఆలోచిస్తుందో అంత ఫాస్ట్ గా చదవలేరు కదా. మీరు ఆలోచించినంత స్పీడ్ గా రాయగలరా? రాయలేరు. ఆలోచించినంత స్పీడ్ గా చదవగలరా? చదవగలరు.
కాబట్టి ఏంటంటే స్లో మీరు మైండ్ ని పుస్తకంలో చూసి నేను చదవాలి అని డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకుని మీరు ఏం చూస్తున్నారో అదే చదవాలి. అప్పుడు మీరు కరెక్ట్ చేస్తారు. నేను అందుకనే అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే స్లో చదువుతున్నారో అక్కడ బాగా చదువుతాయి. ఎక్కడైతే మీరు పరిగెడుతున్నారో అక్కడ తక్కువ వస్తుంది. సో అలా చేయకూడదు. సో మీరు అప్పుడు టెంపో కూడా పోతుంది. మీ టెంపో మెయింటైన్ చేయాలి అంటే మీరు మైండ్ పుస్తకం మీద పెట్టాలి. మీరు ఏంటంటే నాకేం రాదు, దీన్ని అన్డూయింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అన్డూయింగ్ అంటే ఏంటంటే నాకు రాదని చదవాలి. నాకు రాదు, నాకు ఏమీ రాదు, నేను అలాగే నేను అనుకున్నాను. కొత్తగా నేర్చుకుంటున్నాను అని నేర్చుకుంటే గనక అవును. కళ్ళు పెట్టి ఇప్పుడు మీరు అలా నేను చెప్తున్నాను అనుకుంటున్నారు ఇక్కడ, కానీ నేను కూడా చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నాను. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నేను మొత్తం అన్ని కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని పుస్తకం పట్టుకొని ప్రతి అక్షరం చూసి చదివి నేర్చుకుని వచ్చాను నేను. ఎందుకంటే మనం చేయకపోతే అందరికీ తప్పులు వస్తాయి. మనం తప్పులు చదువుతూ ఉంటాం, కొన్నేళ్ళుగా అలవాటు అయిపోతాయి. సో మన్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే నాకేం రాదు, గుర్తు చేసుకుని ఏది చేయకండి, గుర్తు చేసుకుని చదవడానికి ట్రై చేయకండి, చూసి చదువు. చూసి నాకేం రాదు నేను ఇప్పుడే చదువుతున్నాను అని చెప్పి మాత్రం చదవాలి. అప్పుడు మీకు అన్ని కరెక్ట్ వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీరు మొదటి నుంచి చదవాలి. పంచప్రేతాలు పంచపేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద జ్ఞానగణరూపిణి కొంచెం గట్టిగా. ధ్యానాధార ఇక్కడ ఏదంటే ధ్యాన యాతృ ధ్యేయ. ఎక్కడ నేను గీడు తీస్తున్నానో మీరు చూడండి. ధ్యాన, ఒక నిమిషం వినండి వినండి. ధ్యాన యాతృ ధ్యేయ రూపా. ఇప్పుడు చదవండి. మీరు కూడా ధ్యా అంటున్నారు. ధ్యా కాదు, ధ్యాన. ధనం అనండి, ధనం. అలాగే ధ్యాన, ధ్యానం అనండి. అక్కడ ఎక్కడైతే అది వచ్చిందో అక్కడ అన్ని చోట్ల ధ్యానే. అది ధ్యాన యాతృ. మళ్ళీ ఇంకొకసారి ధాతృ ఎక్కడుంది? ధ్యాతృ ఉంది. ధ్యా ధ్యాతృ. మళ్ళీ అనండి. ధాతృ కదండి, ధ్యాతృ. అన్నిటికీ యాలున్నాయి. చూడండి ధ్యా, ఒకటి చూడండి. ధాకి యా వస్తుంది. ధ్యాన ధాతృ. ఈవిడ దగ్గర ధాతృ అని అంది. ధ్యాతృ అని యా ఉంటారు. ఆ కింద యావత్తు ఉంటారు. పుస్తకంలో ధాతృ. ఎలా అంటే ఓకే మీకు హిందీ చూపించలేని. ఇక్కడ ధ్యాన ధ్యాతృ. దా కింద యావత్తు. అక్కడ ధ్యానం. ఇక్కడ చూడండి ధ్యాన ధ్యాతృ. ఒక్క నిమిషం ఈ పక్క దీంట్లో లేదు, ఈ పుస్తకంలో లేదు. అందుకే నేను దాని యావత్ ఇచ్చాను. ఇప్పుడు ధ్యాన రాత్రి రూపా. కూర్చోండి. యాతృ రూపా. దీర్ఘం రూపా. ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి విశ్వరూపా జాగరిణి. చూడండి గాకి దీర్ఘం లేదు కదా. జాగరిణి. అన్ని పుస్తకాలు ఫాలో ఓకే. సో విశ్వరూప జాగరిణి. స్వపంతి త్రైజసాత్మిక. త్రై కాదు, తైజసాత్మిక. ఎక్కడ రా? ఎక్కడ తైజసాత్మిక. రా అంటున్నారు, రా అన్నారు. త్రై అంటున్నారు, త్రై కాదు తైజసాత్మిక. తై. మళ్ళీ ఒకసారి స్వపంతి తైజసాత్మిక. మళ్ళీ నెమ్మదిగా విశ్వరూప దగ్గర నుంచి. విశ్వరూప జాగరిణి స్వపంతి త్రైజసాత్మిక. కూడా మళ్ళీ రా వచ్చింది. త్రైజసాత్మిక రా అంటే మీరు కంటిన్యూస్ గా చదివినప్పుడు రా అంటే స్వపంతి ఆవిడ వినిపించట్ల. నాకు అసలు తైజసాత్మిక. ఒకసారి గట్టిగా ఆ లైన్ విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. వెరీ గుడ్. నెక్స్ట్ సుప్త ప్రాజ్ఞాత్మిక తూర్య సత్వ. తుర్య కాదు, తుర్య.
యా దీర్ఘం ఎక్కడ ఉంది? తుర్యాకి తుర్యా. యా మీకు ఏమవుతుంది చెప్పిన ఇందాక చెప్పినట్టే రాకున్న దీర్ఘం తూకి కనిపిస్తుంది. ఆ, అండ్ ఎప్పుడు కూడానండి, అంటే నేను చెప్పదగిందానో కాదో తెలియదు, పూజ అన్నది మీరు 10 నిమిషాలు చేసిన దేవుడి దగ్గర కూర్చుని చేయండి. వంట చేసుకుంటూ లేకపోతే ఈ పని చేసుకుంటూ రిపీట్ చేసి రిపీట్ చేసినా సరే మీరు తప్పులు చదువుతున్నారు, అందుకనే మీకు తప్పులు వస్తాయి. అదే తప్పు ఎక్కువ గట్టి చేసుకుంటున్నారు. చేయండి. మీరు ఆ టైం దానికి ఇవ్వండి. రోజుకు గంట అరగంట ఎంతో అంత టైం ఇచ్చినప్పుడు ఒక చోట కూర్చుని పుస్తకం తీసుకుని పుస్తకాలను చూసి చదవండి, అంతే చాలు. మీకు అది చదువు ఏమండి? యూట్యూబ్ లో 99% అంతా కరెక్టే ఉంటుంది, ఎక్కడ తప్పులు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు పండితులు చదువుతారు, వాళ్ళు తప్పులు ఉండవు. కానీ మీరు వినడం దోషం ఉండొచ్చు. మీరు వినడం సరిగ్గా వినలేదనుకోండి, అక్కడ మీకు అది మధ్యగా అన్నారా మీకు వినిపించదు సరిగ్గా. సో అది జాగ్రత్త పడాలి. బుక్ పట్టుకుని చదవండి. బుక్కే పట్టుకుని చదవాలండి. మనకి ఎంత బాగా వచ్చినా బుక్ పట్టుకుని చదవాల్సిందే. ఓకే, చదవండి. ప్రాజ్ఞాత్మిక పూజ్య సర్వావస్థ వివర్జిత సర్వావస్థా దీర్ఘం. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి ఆ, సంహారిణి రుద్రరూప తిరోధానకరే తిరోధానకరీశ్వరి. సంహారిణి రుద్రరూప చదవండి. తిరోధానకరేశ్వరి తిరోధానకరేశ్వరి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా. తిరోధానకరేశ్వరి. మీ పిల్లలు మీతోనే ఉంటారా? ఉంటారా? బాగుంటుంది. గట్టిగా అరుస్తారా? మా ఆయన మీద అరుస్తుంది. మీ ఆయన అరుస్తారు, ఆయన మీద అరుస్తున్నారు కానీ గట్టిగా చదవండి. కొంచెం గట్టిగా చదవండి. తిరోధానకరేశ్వరి వెరీ గుడ్. సదాశివానుగ్రహద పంచకృత్య పారాయణ పంచకృత్య పరాయణ. పారాయణ పరాయణ చూపించండి. ఎక్కడ పారాయణ ఎక్కడ మీకు పాకి దీర్ఘం ఎక్కడుంది? పారాయణ పరాయణ. మీరు పాకి పారాయణ పారాయణ పరాయణ. పారాయణ పంచకృత్య పారాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి వెరీ గుడ్. సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని విచాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద శృతి శ్రీమంత సింధూరీకృత పాచాభిడూలిగా సకలాగమ సందోహ సకలాగమ సందోహ శృతి సంపుటమౌక్తిగా పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది అంబికా నాది నిధన. ఆ పలకక్కర్లేదు అక్కడ. అంబికా నాది నిధన. ఎలా అంటే కంటిన్యూస్ గా అంబికా నాది నిధన అలా. అంబిక అనాది నిధన. అనకూడదండి. యాక్చువల్లీ అనకూడదు. అంబిక నాది నిధన. బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి. చూడండి, హ్రీం అనుస్వారం ఉంది కదా, హ్రీంకారి. హిరి కా ఉంది కదా తర్వాత. మళ్ళీ అనండి. హ్రీంకారి మా పలకూడదు అసలు. హ్రీంకారి కాలో పంచమాక్షరం ఉంది కదా, అని అది హ్రీంకారి. అసలు ముయ్యకండి పెదవులు. హ్రీంకారి. హిరీమతి హృద్య హాకి ఉత్తమం. ఓకే, అయిపోయింది. సో మీకు చెప్పిన కరెక్షన్స్ అన్ని మీరు చేయండి. ఎన్ని? 75 వరకు, 5 వరకా? ఓకే, సారీ. ఓకే, చదవండి, నేను మర్చిపోయాను.
రాజరాజాచిదారాగ్రేరమ్య రాజీవలోచన గంధనే రమణీరస్య రణకింకిణి మేఖలా రమారాకేందువదన రతిరూపారతి ప్రియ రక్షాకరే రాక్షసగ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబ కృష్ణప్రియ కళ్యాణి జగతి గంధ కరుణారససాగర కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియ వరదా వామనైన వారిని మద విఫల విశ్వాదిక వేద వేద్య గిరిజాచర నివాసిని విధాత్రి వేదజనని విష్ణు మాయా విలాసిని వేద వేద్య వేద వేద్య ఎక్కడ చూపించండి మీరు పుస్తకాన్ని. వేద వేద్య దా కింద యావ దా కదా దా వేద ఇక్కడ వేద ఎలా అన్నారు దా అన్నారు కదా, అలాగే వేద్య 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 జ్ఞ కాదు వేద్య వేద్య విద్య వేద్య అలా ప్రయత్నం చేస్తున్నా నాకు పర్వాలేదు. సరిగ్గా రావండి. బాగానే వస్తుంది, అదేం కాదు, చాలా వరకు కరెక్ట్ వస్తుంది. మీరు స్పీడ్ మాత్రం తగ్గించు, ఆ విధం మెయింటైన్ చేయాలి. మొదటి పాదం ఎంత స్లోగా చదువుతున్నారో నెక్స్ట్ పాదం అంత ఫాస్ట్ గా చదువు. అవునండి, అదే నాకు అలా- నాకు నాకు అర్థం అది ఓన్లీ ఏంటంటే మీరు చూసి చదవాలి, దానికి ఓన్లీ మార్గం అదే. మీరు పుస్తకం చదివిన ఏదైనా పుస్తకాలు చదువుతారా, మీరు ఏదైనా ఏం చదువుతారు, అన్ని పుస్తకాలు చేస్తాను, బ్యాగ్ పుస్తకాలు ఏ పుస్తకం చదువుతాను, అంటే ఏ పుస్తకాలు చదువుతారు, చాపాంటి చదువుతాను, మహాభారతం చదువుతాను. ఏం చేస్తారంటే లోపల చదువుకుంటారు. దీనికి మార్గం ఏంటంటే లోపల చదువుకుంటే మీరు ఎలా చదువుతున్నారో మీకు తెలియదు, పైకి చదవండి. పైకి చదివినప్పుడు అది ఇట్లా కొద్దిసేపు పై చదువుతానండి, తర్వాత ఏమవుతుంది కాదు మేడం, తెలుస్తుంది. కొద్దిసేపు పై చదువుతాను, మళ్ళీ తర్వాత ఇంకా అప్పుడు ఏమవుతుందంటే మీరు లోపల ఎలా చదువుతున్నారో మీకు తెలియదు, మీకు అర్థం అవుతుంది, అన్ని బాగానే ఉంటుంది, అంతా కరెక్టే. కానీ మీకున్న ప్రాబ్లం కి మీరు సాల్వ్ చేసుకోవాలంటే సింపుల్ ఏం లేదు, ఏం చదివినా పైకి చదవండి. పైకి చదివితే ఏమవుతుందంటే మీకే అర్థం అవుతుంది, నేను రిధంలో చదవట్లేదు, నేను పైకి చదవండి. నేను రిథమ్ ప్రాక్టీస్ చేసిన వచ్చింది కదండి rhythm. బాగానే వచ్చింది ఇవాళ, అంటే మొదటి రోజు కంటే ఇవాళ బాగుంది. నేను practice మీరు ఏం చేస్తారంటే ఏ పుస్తకం చదివినా సరే ప్రతిదీ రోజువారీ శ్లోకాలు చదివినా పైకి చదవండి, శుక్లాంబరధరం చదివినా అది కూడా రిధంలో, ప్రతిదీ రిధంలో రావాలి. మీరు ఏ స్తోత్రం తీసుకున్నా ఏది తీసుకున్నా సరే ప్రతిదీ రిధంలో రావాల్సిందే. ఇప్పుడు లాస్ట్ లో మీరు చదువుతారు, ఏం చదువుతారు, అలా చేసి కంప్లీట్ స్లో అయిపోతుంది. మీరు ఒకవేళ కనుక వాళ్ళతో చదివినప్పుడు మీరు ఒక లైన్ అయిపోతే వెయిట్ చేయండి, వెయిట్ చేసి నెక్స్ట్ లైన్ కి అందుకుని వాళ్ళతో పాటు వాళ్ళకి స్లోగా ఫాస్ట్ అయిపోతుంది. లేదు కరెక్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ కి వాళ్ళకి నాకు తెలిసింది. సో మీరు అది ఏం చదివినా పైకి చదవండి ముందర. నేను అదే మీరు చేయట్లేదని నేను ఎక్కడా అంటలేదు, మీరు చేస్తున్నారు అనిపిస్తుంది. పైకి పైకి మాత్రం మీరు ఏది చదివినా పన్నాళ్ళు పైకి చదువు, ఎందుకంటే మీకే కాదండి చాలా మందికి అది ఉంటుంది. ఎట్లా అంటే ఈవెన్ నంబర్స్ కూడా ఇప్పుడు 45 ఉంది అనుకోండి, వాళ్ళకి 54 కనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందంటే అక్కడ ఉన్నది కనిపించట్లేదు, నెక్స్ట్ కనిపిస్తుంది అట్లా. సో అది ఓన్లీ ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇది గుర్తుపెట్టుకుని అలా చదవండి, స్లోగా చూడండి, స్లోగా చదవండి, ఇంత ఫాస్ట్ కూడా చేయకండి, స్లోగా చదవండి. ఎలా అంటే ఇంకా స్లో. ఇప్పుడు మీరు కొంచెం ఫాస్ట్ చదివారు, విశ్వాధికా వేద వేద్య వింధ్యాచల నివాసిని, అదే చదవండి, ఇదే చదవండి. ఎన్ని చదివినా స్లోగా చదవండి, ఎన్ని చదివినా స్లోగా చదవండి. అప్పుడు స్లోగా చదివితే మీకు ఆ రిధం వస్తుంది, అప్పుడు ఫాస్ట్గా చదవండి. నెక్స్ట్ క్లాస్ మీరు గట్టిగా చదువుతున్నారు. క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృత్తి వినిర్ముక్త క్షేత్రపాల సముచిత విద్యా విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని భక్తి మత్కల్ప
लतिका पशुपाश विमोचनी సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక. కలిసి ఆగండి. సో మీరు ఏంటంటే మీకు కూడా సేమ్ కొన్ని చోట్ల షాల కొంచెం ఇటుగా పలుకుతున్నారు. అండ్ క్షేత్రస్వరూప క్షేత్ర ఇది బాగానే చదివారు ఫస్ట్ది. విజయ దగ్గర జాని కట్ చేస్తున్నారు ఎందుకు? విజయ అంటున్నారు. విజయ విజయ ఎక్కడ కూడా అది కట్ చేయాల్సిన అవసరం లేదు. జా అనేది పూర్తి అక్షరం. విద్య కాదండి, విద్యాలాగా దా ఇప్పుడు సగం వచ్చింది కాబట్టి దా సగం పలుకుతున్నారు. విజయాల జా పూర్తిగా రావాలి. మళ్ళీ ఇప్పుడు చెప్పండి. విజయ విజయ విమల మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఇంకొకసారి. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి అంటున్నారు. వామకేశి మళ్ళీ అనండి. వాగ్వాదిని వామకేశి వహ్ని మండల ఇది వన్హి మండల, వహ్ని కాదు, వన్హి మండల వాసిని. వనహి ఫస్ట్ హి వన్హి మండల వాసిని. చదవండి మేడం. భక్తి మత్కల్ప లతికా పాశ విమోచిని. ఇక్కడ చూడండి, ఒక పశు పాశ విమోచనిలో ఒక షా మామూలుగా మంచిగా పలుకుతున్నారు, ఒక షా సా అంటున్నారు. సో అయితే ఇది కానీ అది కానీ సరిగ్గా అంటలేదు. మళ్ళీ ఇంకొకసారి చదవండి. భక్తి మత్కల్ప లతికా పశు పాశ విమోచిని విమోచిని. విమోచిని తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోండి. విమోచిని. సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక. ఒక నిమిషం. విమోచిని ని చాకి కారం ఉంది. చి విమోచిని. ఓకే, దీంతో లాస్ట్ చేద్దాం అండి. నాకు మళ్ళీ ఇంకో క్లాస్ కూడా ఉంది. 2:30 క్లాస్ ఉన్నాం. మీకు స్పెల్లింగ్ రాయడం అలాగే రాస్తారు, అనడం మాత్రం వన్హి అని పలకాలి. వాటిని కాదు. మళ్ళీ అంటే అయిపోయిన వాళ్ళని ఇంకా చదివించాను. ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళని చదివిస్తాను. చూద్దాం క్లాసులు మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓకే ఓకే, మన నెక్స్ట్ క్లాస్ లో చేద్దామా? ఎందుకంటే నేను వెళ్ళాలి. నేను వెళ్ళి మళ్ళీ క్లాస్ నాది వేరంటే అంటే మన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లక్ష్మీ కుమారి గారు కట్టారు కదా ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ తాలూకు క్లాసులు ఉంటాయి నాకు మళ్ళీ 2:30 నుంచి 4:30. సో నెక్స్ట్ ఎవరెవరు మిగిలారో మీరే గుర్తుపెట్టుకోండి. మీ పేరు ఉషారాణి. మీ పేరు రజని. మీరు అయిపోయింది కదా. ఓకే, శ్యామల కూడా మిగిలింది. మళ్ళీ సారీ, ఇంకొకసారి పేరు చెప్పండి. ఉషారాణి రజని. ఉషారాణి రజని. ఒకసారి ప్రార్థన చేసేద్దాం రండి. సో ఈ లోపల చెప్పిన కరెక్షన్స్ అన్ని కూడా అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 4 రోజులు మళ్ళీ ఉంది కదా గ్యాప్. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే, అందరికీ వర్తిస్తాయండి. ఎవరు నాకు కాదు అని అనుకోకండి. తప్పులు రాకుండా చదవడం ప్రార్థన. ఒక్క నిమిషం, 2 minutes అండి. ఏకతా మంత్రః యం వైదికా మంత్ర వృషపురాణాః ఇంద్రం యమం రిష్వాణమాహుః వేదాంతినో నిర్వచనీయ మేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి జసిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః.
శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.